మన డే టు డే యాక్టివిటీస్లో మనం న్యాచురల్గా తినే ఆహారంలో కొన్ని మనకి ఎగ్ పెరగడానికి కానీ ఎగ్ విడుదల అవ్వడానికి కానీ అలాగే పిండం అతుక్కోవడానికి కానీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. మెయిన్గా ముందుగా కాఫీలో ఉండే కెఫీన్ మనకి మినిమం 200 to 300 మిల్లీగ్రామ్స్ ఉంటే మంచిది. అంటే రఫ్గా ఒకటి నుంచి 2 కప్స్ రోజుకి అంతే. తెల్లగా ఉండేవి ఏవైనా అంటే వైట్ షుగర్ కానీ వైట్ బ్రెడ్ కానీ మైదా కానీ ఇవి అవాయిడ్ చేస్తే మంచిది. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మనకి బయట దొరికే స్టోర్డ్ ఫుడ్ అంటే బేకరీలో ఉండే కేక్స్ కానీ బ్రెడ్స్ కానీ పిజ్జాస్ పాస్తాస్ ఇలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. అలాగే రెడ్ మీట్ కానీ లేకపోతే బయట మనకి దొరికే తందూరి గ్రిల్డ్ చికెన్ ఇలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. వీలైనంత వరకు ఆల్కహాల్ స్మోకింగ్కి దూరంగా ఉంటే మంచిది. అలాగే ఎగ్స్ అనేవి ప్రాపర్గా కుక్ చేసుకొని తినాలి. సో పచ్చి ఎగ్స్ అనేవి తినకూడదు. ఎక్కువగా సోడాస్ కానీ కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ షుగర్స్ ఎక్కువ వేసుకొని జ్యూసెస్ రిపీటెడ్గా తాగడం, కాఫీ టీలో ఎక్కువగా షుగర్స్ వేసుకొని తాగడం అవాయిడ్ చేయాలి. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి వర్కింగ్ ఉమెన్ని చూసుకుంటే ఒకేసారి వీక్కి సరిపడా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ దాన్ని రీహీట్ చేసుకొని తింటూ ఉంటారు. అలా కాకుండా ఏదైనా ఫ్రెష్గా చేసుకున్నది ఆ రోజు చేసుకున్నదే తినడం బెటర్. ఫిష్ తినే వాళ్ళు కూడా ఫ్రెష్గా దొరికే ఫిష్ అంటే లైవ్ ఫిష్ తీసుకోవడం బెటర్.